బెంగి న్యూస్ వార్తలకి స్వాగతం. మండల పరిధిలోని లింగంగుంట్ల గ్రామంలో టీడీపీ యువనేత మేదరమెట్ల సౌమిత్ సమాజ సేవలో ముందుంటూ బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ మనసున్న నాయకుడిలా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఇంటింటికి మంచినీటిని అందించేందుకు ట్యాంకర్లు ఏర్పాటు చేసి సేవా తత్పరుడయ్యారు. చిన్న వయసులోనే రాజకీయంగా అరంగేట్రం చేసిన యువ నేతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పార్టీపై ప్రేమ, ప్రజలపై మమకారమే సౌమిత్ సేవ కార్యక్రమాల వైపు తిప్పింది. ఆపదలో వచ్చిన వారికి ఆపన్నహస్తుడై సహాయ సహకారాలు అందిస్తూ యువతకు నిదర్శనంగా రాష్ట్రంలో నిలిచిపోయిన యువనేత సౌమిత్ నేడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మన ఛానల్తో పంచుకున్నారు. కూర్చోలా పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం. మన మధ్యన టీడీపీ యువనేత మేదరమెట్ల సౌమిత్ గారు ఉన్నారు. నమస్తే అండి సౌమిత్ గారు. ఏం లేదు సార్, ప్రస్తుతం ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యువత ఎక్కువగా వాహనంలో వెళ్ళటం, చక్కగా వాళ్ళ స్థిరపడే విధంగా సంపాదన విషయంలోనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే మీరైతే స్థానికంగా ఉంటూ పార్టీ కోసం రాజకీయాల్లోకి దిగి సేవ చేయడానికి రావడానికి గల కారణాలు మాతో పంచుకోండి. పేద ప్రజలకు సేవ చేయడం అనే లక్ష్యం. పేద ప్రజలకు సేవ చేద్దామని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా జీవితం రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ విషయమై మీరేమి వివరిస్తారు? ప్రస్తుతం ఈ పరిపాలనలో ప్రజలు విసుకెత్తి ఉన్నారు. ఒక రాజధాని లేదు, మనకు రాజధాని లేదు, మన రైతులు ఉండే ప్రాంతం, రైతులకు సబ్సిడీ ఎక్కడా లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేవు. దీనివల్ల ఎంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. జగన్ ప్రభుత్వం అనేది అసలు ఎక్కడ చేసినట్టుగానే ఏమీ సాధించినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక పాలసీలో పెను మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఎలాంటి మార్పులు జరిగాయి? పేదవాడు ఇల్లు కట్టుకున్న కలగానే మిగిలిపోయింది. చాలా భారంగా ఉంది. ఇంతకుముందు 1500 రూపాయలు ఉన్న ఇసుక ట్రక్కు ఈరోజు 6000 అయింది. ఇనుము రేటు పెరిగింది, ఇసుక సిమెంట్ రేటు పెరిగింది. దీనివల్ల ప్రజలు ఇల్లు కట్టుకోవడం అనేది కలగానే మిగిలిపోయింది. జగనన్న కాలనీలో పేదలకు ఇచ్చామంటున్నారు, అవి నిజమైన పేదవారికి అందాయా? ఎక్కడండి పేదవాడికి జగన్ ఇల్లు ఇచ్చింది? ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? ఎంతమందికి జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చాడు? ఇచ్చిన స్థలాలు ఊరు చివర శ్మశానాల చోట్ల, వర్షాలు పడితే మునిగిపోయే చోట్ల ఇచ్చాడు. దీనివల్ల జగన్ ఇళ్ళ పథకం అనేది ఒక స్కామ్. అది దానివల్ల జగన్ ఎక్కడండి పేదవాడికి జగన్ ఇల్లు ఇచ్చింది? రాష్ట్రంలో ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు? ఎంతమందికి ఇళ్ళ స్థలాలు అందినాయి? ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏమైనా ఉపయోగపడతాయా అంటే ఏం ఊర్లు చివర శ్మశానాల పక్కన, వాగుల పక్కన, వంకల పక్కన ఇచ్చాడు. దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. జగన్ ఇళ్ల స్థలాలు అనేది ఒక స్కాము. దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అవ్వాలి. తర్వాత మన బాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు జనాలకు అండగా ఉంటాయి, పేద ప్రజలకు అండగా ఉంటాయి. ప్రతి పిల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలకి ప్రతి మనిషికి 15,000 లెక్క బాబు గారు విద్యా పథకం కింద ఇస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తానని బాబు గారు హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు 3,000 ఇస్తానని చెప్పి బాబు గారు హామీ ఇచ్చారు. మహిళలకేమో ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి కుళాయి అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు. వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచుతారని చెప్పి బాబు గారు హామీ ఇచ్చారు. ఇవన్నీ బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని చెప్పి బాబు గారు కొత్త పథకం ప్రవేశపెట్టారు. బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి బీసీలకు అండగా ఉంటానని బాబు గారు హామీ ఇచ్చారు. కాబట్టి మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం
మన ప్రజలకి చారిత్రక అవసరం. అందరం కలిసి బాబు గారికి ఓటేసి మనం బాబు గారిని గెలిపించుకుందాం, మన తెలుగుదేశం అధికారంలో తీసుకొచ్చుకుందాం.